నమస్తే అన్నయ్యలు. అక్క, మీరు ఆదోని నుండి మంగళగిరికి సైకిల్ యాత్ర చేయడంలో మీ అభిప్రాయం, అసలు కారణం ఏంటక్క? నేను ఆదోని నియోజకవర్గం నుంచి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసుకి పోవడానికి ఒకే ఒక బలమైన కారణం, పవన్ కళ్యాణ్ అన్న గారిని చూడాలి, ఆయన దర్శన భాగ్యం కలగాలి. ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప సీటు రావాలని ఉరుకుందకు మరియు కాలినడకన, అదే విధంగా మన రణమండల ఆంజనేయ స్వామికి కూడా 3 సార్లు కనీసం మోకాళ్ళపై నెక్కారు. దేనికోసం అక్క ఇదంతా? ఉరుకుందీరన్న స్వామి దేవాలయానికి పాదయాత్ర చేసింది నిజమే. మా మల్లప్పన్న గారికి సీటు రావాలి ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి అని. కానీ ఇక్కడ మన రణమండల ఆంజనేయ స్వామి కొండ ఎక్కడానికి కారణం ఏంటంటే, మా భగవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని నాకు చిన్నప్పటి నుంచి ప్రార్థిస్తూ, ఒక స్నేహితుల్లా, ఒక గురువులా నా వెంట ఉండి నన్ను నడిపించి నా గమ్యాన్ని ఈరోజు చూపించిన రణమండ ఆంజనేయుల స్వామికి నేను భక్తితో పవన్ కళ్యాణ్ అన్న గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని 2 సార్లు 2022, 2023లో మోకాళ్ళతో మెట్లెక్కడం జరిగింది. ఇంకా పొత్తుల్లో భాగంగా వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ అన్న గారు పోటీ చేసిన ప్రతి చోట, జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట ఘన విజయం సాధించడంతో, అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారు ఉప ముఖ్యమంత్రి కావడంతో ఇక ఏదో మాకు ఊరట కలిగించే విధంగా మా పవన్ అన్న గారు ఈసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని మా రణమండల ఆంజనేయుల స్వామికి మరొకసారి 2024లో మోకాళ్ళతో మెట్లెక్కి అన్నగారి భగవంతునికి అభిషేకించి, పవన్ కళ్యాణ్ అన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, మెగా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలి. మా పవన్ కళ్యాణ్ అన్న గారు ఇలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉంటే మాలాంటి నిరుపేదలు, మాలాంటి ఇప్పుడిప్పుడే కొత్తగా ముందుకొస్తున్న మహిళలకి, అలాగే జనసేన పార్టీ తరపున మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అలాంటి దేవుడు బాగుండాలన్న ఆలోచనతో 3వ సారి కూడా రణమండల కొండ ఎక్కడం జరిగింది. ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప నాయకత్వంలో మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు న్యాయం జరిగిందంటారా, జరగలేదంటారా? న్యాయం అంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు, అలా అని న్యాయం చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను మామూలుగా పార్టీలోకి రావడం వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్న గారిని చూసి వచ్చాను. జనసేన పార్టీ ఒక నీతి నిజాయితీ నచ్చి మెచ్చి వచ్చాను. పవన్ కళ్యాణ్ పిలిచారు కాబట్టి నేను వచ్చాను. నాకు పవన్ కళ్యాణ్ పిలుపు ముఖ్యం. కానీ మా మల్లప్పన్న చాలా మంచి వ్యక్తి. అలాంటి ఒక మంచి వ్యక్తితో ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 2018లో జనసేన పార్టీలోకి నేను రావడం జరిగింది. ఆదోని జనసేన నాయకులు సైతం తెలియకుండా మీరు సైకిల్ యాత్ర చేపట్టారు మీ అధినేతను కలుసుకోవడం కోసం. దీంట్లో అంతరం ఏమిటి? అంతరం ఏంటి అంటే, ఒకసారి పవన్ కళ్యాణ్ అన్న గారు సీఎం అవ్వాలని నేను ఇలా మల్లప్పన్న గారితో ఒక విషయం చెప్పా. అన్నా, నేను ఇలా తిరుపతికి పాదయాత్ర చేయాలనుకుంటున్నానన్నా అని చెప్పిన. అన్న అప్పుడు వద్దమ్మా, అదంతా రిస్క్ అన్నారు. 2వ సారి అడిగా, అన్న పాదయాత్ర అంటే కష్టము, సైకిల్ యాత్ర అయినా చేస్తానులేనా, అన్న సీఎం అవ్వడమే నా లక్ష్యము, అందుకోసము మన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటా అని చెప్పా. అన్న వద్దు అన్నారు. ఎందుకంటే అది ఆడబిడ్డ రిస్క్, ఒక 4-5 మంది పోతే బాగుంటుంది కదా అని ఆయన నా సేఫ్టీ కోసమే చెప్పారు. కానీ నేను సరేలే అని నేను నార్మల్ గానే బస్సులో వెళ్ళి అక్కడ మెట్లెక్కిన, అంటే కాళ్ళ నడుకుతో మెట్లెక్కిన. అది కూడా జనసేన జెండా పట్టుకొని ఎక్కిన. దాదాపు పై వరకు వెళ్ళిన, గోపురం వస్తుంది కదా, అక్కడ నన్ను స్టాప్ చేసినారు. జెండా వచ్చేసి పైన శ్రీనివాసులు కొండ మీద వెళ్ళకూడదు అంటే, ఇంకా అక్కడ నేను టీ-షర్ట్ వేసుకున్నా జనసేనది. ఆ టీ-షర్ట్ గానీ జెండా గానీ వాళ్ళు తీసుకునేసినారు. అక్కడికి వెళ్ళా. పవన్ అన్న సీఎం అవ్వాలని నా తలలీనలు కూడా ఇవ్వడం జరిగింది 2022లో. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోసం అంటే మీ వంతుగా కృషి చేశారు. అంటే మీ యొక్క కష్టం సుఖం, అంటే మాకు న్యాయం జరిగింది అన్యాయం జరుగుతుంది అనే విషయాలు కానీ ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథితో ఎప్పుడైనా చర్చించారా, లేదంటే కలిశారా? నేను కలిశాను సార్ని, నాకు ఒక అన్నలాగా తోడుంటానని నాకు హామీ ఇచ్చారు సార్. ఊరికే అబద్ధం చెప్పకూడదు. కానీ నేను కూటమిలో మా పార్థసారథి సార్ ఎమ్మెల్యే కావాలని మేము చాలా కష్టపడ్డాం, పగలు రాత్రి కష్టపడ్డాం. నా కష్టాన్ని అందరు గ్రహించారు. నా నిజాయితీ అయిన నా కష్టాన్ని చూసి ఒకసారి ఎమ్మెల్యే సార్ కూడా మా ఇంటికి వచ్చి నన్ను సన్మానించి, నేను నీకు ఒక అన్నగా తోడుంటానమ్మా, నీకు ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టొచ్చు అని సార్ నాకు ఆ రోజు హామీ ఇచ్చారు. సార్ నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు.
మీ సైకిల్ యాత్రలో అంటే మీరేమైనా మీకు కలిగిన అంతర్యం ఏమైనా కలిగిందాక మధ్యలో కానీ? నిజంగా నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక గట్టి సంకల్పంతో స్టార్ట్ చేసిన. ఎందుకంటే నా గురి పవన్ కళ్యాణ్ అన్న గారిని కలవాలి. నా ఆశయం ఏంటి? పవన్ కళ్యాణ్ అన్న గారిని కలవాలి. ఆశించో ఇంకోటి పదవులు ఆశించో డబ్బు ఆశించో పోలేదు. కొంతమంది మూర్ఖులు అంటున్నారు, ఆ మూర్ఖులకి నేను సమాధానం చెప్తున్నా. నా దేవుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారిని దర్శించుకోవడానికి నేను వెళ్ళా. అదే నా అంతర్యం. నేను ఇక్కడ ఒక ఆలోచనతో వెళ్ళా, దేవుని దర్శించుకోవాలని. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే వెంకన్న మెట్లు ఎక్కాల్సిందే, వెంకన్నని దర్శించుకోవాలంటే. ఇప్పుడు కనకదుర్గమ్మని దర్శించుకోవాలంటే అంత లేసిన కొండ ఎక్కాల్సిందే. నా పవన్ కళ్యాణ్ అన్న గారు ఈజీగా కలరు. నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి 5-6 సార్లు వెళ్ళానండి, ట్రైన్లో, బస్సులో, స్నేహితుల ద్వారా వెళ్ళాను. కుదరలే నాకు. ట్రై చేసిన, అన్నం చూడాలి, మాట్లాడాలి, ట్రై చేసిన, కుదరలే, అవకాశం రాలే. నేను ఆలోచించా ఎలా అన్నం చేరుకోవాలి, అన్న దగ్గర మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక పిలుపు మేము ఇంత కష్టపడుతున్నాం. ఒకసారి ఆయన స్పర్శ తగలాలి, ఒకసారి ఆయన దగ్గర నుంచి చూడాలి అన్న ఆరాటం, తపన నాలో ఎక్కువైపోయింది. దానికి నేనేం ఆలోచించాను, మామూలుగా ఏసీలో పోతే మనకి దర్శనం దొరకదు, అదేదో కష్టపడదాం, శ్రమిద్దాం అన్న ఆలోచనతోన నాకు ఈ సైకిల్ యాత్ర అన్న ఆలోచన నాకు తట్టింది. ఇది నా సొంతంగా నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో పార్టీ నాయకులు కానీ, మల్లప్పన్న గారు కానీ, ఇంకొక జనసేన కార్యకర్తలు కానీ దయచేసి ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దండి. పాపం ఎవరికి తెలియదు. నేను కర్నూలు దాటేంత వరకు నేను చెప్పలే. ఇది సైకిల్ కూడా నేను జెండా కట్టలే. ఈ ఫోటో వచ్చేసి నంద్యాలలో మా స్నేహితురాలు ఉంది, ఆమె పేరు జయంతి, ఆమె కూడా జనసేన వీర మహిళ. ఆమె ఈ ఫోటో చేయించింది ఫ్రేమ్. అక్కడ వరకు కూడా మీరు సైకిల్ కి ఎటువంటి ఈ పెయింట్ ఒకటే ఉంది, ఒకటి మన రణమన్ అదే ఆంజనేయుల స్వామి జెండా మాత్రమే ఉంది. ఎక్కడ వరకు? కర్నూలు వరకు. అక్కడ కూడా కర్నూలులో టిఫిన్ చేద్దామని ఒక దగ్గర డాబా దగ్గర ఆగితే ఒక స్వామి వచ్చారు, అయ్యప్ప స్వామి. ఆయన వచ్చి ఎక్కడికి మా అన్నారు. నేను విజయవాడ అన్న, ఎందుకంటే భయం ఎవరు ఏమో అని. మళ్ళీ ఇక్కడ ఏంది ఇట్లా కట్టుకున్నా కదా జెండా జనసేనది, ఇక్కడ ఎందుకు జనసేన జెండా ఉంది, సైకిల్ కంతా జనసేన కలరే ఉంది కదా అంటే నిజం చెప్పిన. స్వామి దగ్గర అబద్ధం చెప్పకూడదు కదా, నిజం చెప్పిన. ఆ స్వామి ఏమన్నారు తెలుసా, మంచి పనికి పోతున్నావు, ఎవడెందుకు నిన్ను ఆపుతాడు, కట్టు అన్నాడు. ఆ స్వామి వచ్చి ఆయన చేతులతో కట్టాడు. అప్పుడు అనిపించింది ఆయన మనిషి కాదు, దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పుడు మొదలైంది నా యాత్ర, నా ధైర్యం, నా పట్టుదల అప్పుడు మొదలైంది. వెళ్ళా, ఒకేసారి నంద్యాలకు వెళ్ళా. ఒక్క రోజులో 100 కిలోమీటర్లు దొక్కా. ఎక్కడంటే ఇక్కడ సాయిబాబా గుడి ఉంది కదా, అది ఏదంటారు, కోడుమూరు దాటిన తర్వాత సాయిబాబా గుడిలో ఫస్ట్ రోజు, అక్కడ నుంచి నంద్యాల వరకు 100 కిలోమీటర్ రెండో రోజు ఒకే రోజులో దొక్కేసా. అక్కడ మా ఫ్రెండ్ దగ్గర నంద్యాలలో ఉండి వాళ్ళంతా చేస్తే ఈ ఫోటో లేదు, నా మొబైల్లో నుంచి ఫోటో తీసుకొని ఇచ్చారు. అసలు మనం ఏమి, అసలు ఈ సైకిల్ ఒకటే, ఒక జెండా ఒకటే, అంతే మాది. అది కూడా ఆంజనేయ స్వామి జెండా మాత్రమే, వేరేదేమి లే. అన్ని అరేంజ్మెంట్లు వాళ్ళే చేసినారు. మామూలుగా అయితేనే అంటే జెంట్స్ అంటే చేయడము సైకిల్ యాత్ర కామన్. ఒక మహిళగా మీరు సుమారుగా 500 కిలోమీటర్లు వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపించింది? అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు అంటే బయట వాళ్ళు, మగవాళ్ళ నుంచి గాని, రోడ్లో గాని ఎలాంటి డిస్టర్బెన్స్ నాకు రాలేదు, అసలు రాలేదు. నాకు అడుగు అడుగున సహాయం చేసే వాళ్ళే. జై జనసేన అక్క, జై ఆల్ ది బెస్ట్ అక్క అని చెప్పుతూ నాకు జ్యూసులు గాని, పళ్ళు గాని ఇవి అందించే వాళ్ళు. దారి పడుతా కొంచెము ఖర్చులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఉన్నారే తప్పితే ఎవరు నన్ను కించపరిచిన వాళ్ళు లేరు. పార్టీ కార్యాలయానికి కానీ, మీ జన సైనికులకు కానీ ఎప్పుడు తెలిసింది మీరు ఇలా సైకిల్ యాత్ర చేపట్టారని? అంటే లోకల్ గా కాదు, స్టేట్ వైడ్ గా కానీ, లోకల్ గా కానీ 4 రోజుల తర్వాత తెలిసింది. అప్పటికైనా మీ యాత్రలో సహాయ సహకారాలు అందించారు? చాలా, ఇంకా డబల్ త్రిబుల్ అయిపోయినాయి. అప్పుడు వచ్చేసి నాకు చాలా అంటే చాలా, రాయపాటి అరుణ వరకు వెళ్ళింది ఇది ఈ న్యూస్. పాప మా అక్క అలా అది పాస్ చేయబెట్టి, ఆ అక్క పంపించిన ఒక గంటన్నర లోపు పవన్ కళ్యాణ్ గారు నాకు రిప్లై ఇచ్చారు. ఆ అమ్మాయిని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఘన స్వాగతంతో పూలమాలతో సత్కరించి, ఆ అమ్మాయికి దారిని పొడుగుతున్న ఏ ఇబ్బంది కలగకుండా మన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చేంత వరకు రక్షణగా ఉండండి జన సైనికులను పిలుపునిచ్చారు అన్న. అది ప్రపంచానికే తెలిసింది, ఇది నేను అనడం కాదు. ఆయన పోస్ట్ చేశారు కదా, అందులో కొడితే మీకే అర్థం అవుతుంది. అంటే ఇంకా నేను పవన్ కళ్యాణ్ అన్న గారిని 3 రోజుల తర్వాత కలుస్తున్నా. అంటే 3 రోజుల ముందే నాకు అన్న నన్ను కలవడానికి అవకాశం ఇచ్చాడు.
నా అదృష్టంగా భావించన్నాడు. నిజంగా ఈ అదృష్టం ఎవరికి దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకంటూ ఆ భగవంతుడు 3 రోజుల ముందే దర్శనానికి, ఇది తిరుపతికిలో ఇప్పుడు వెళ్తే పలానా రోజు దర్శనం అవుతుందన్న, అట్లా నాకు 3 రోజుల ముందే పవన్ కళ్యాణ్ దర్శనం నాకు తెలిసింది. మీరు ఇంతగా అవమానించేటువంటి పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు మీరు మొదటగా కన్నీళ్లు పెట్టారనేది కొద్ది ఫోటో కూడా వైరల్ అయింది. ఎందుకోసం అలా జరిగింది? నేను అక్కడ పోతూనే అన్నయ్య రామ్మ అనేసినాడు. ఇంట్రెస్ట్ లోనే ఇట్లా నిలబడినారు అన్న, రామ్మ అనేసరికి ఇదో ఈ ఫోటో పెట్టుకొని వెళ్తున్నా అన్నకు చూపించాలని. ఆ ఫోటో కూడా అక్కడ పక్కన పెట్టేసి పోయి అన్నని గట్టిగా కౌగిలించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆగలే, ఆ అభిమానం చిన్నది కాదన్న, అది మాటల్లో చెప్పలేము. ఆ అనుభవించిన అనుభూతి నాకు తెలుసు కాబట్టి అది నాకు ఆగలే కన్నీళ్లు. ఆయనే నన్ను ఓదార్చారు. నిజంగా నా కోసం ఒక 15 నిమిషాలు కేటాయించారు, అది నా అదృష్టంగా భావిస్తాను. ఆయన ఓదార్చారు నన్ను. ఏంది సావాసం అన్నారు, ఏంది పిచ్చి పని అన్నారు, ఆడపిల్ల కదా నువ్వు, భయం లేదా అన్నారు. ఒకే మాట అన్న, ఈ ధైర్యం మీరు ఇచ్చిందన్న, ఈ మొండితనం మీరు ఇచ్చిందన్నా అన్న. శబాష్ అని నా తలపైన ముద్దు పెట్టాడన్న. పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసిన సందర్భంలో ఒక అంటే కొంతమంది బయట వైరల్ అయింది, ఒక చెక్కు ఆమెకు అందజేశారు ఆర్థికంగా ఆదుకోవడం కోసం అని చెప్పేసి కొంతమంది వైరల్ అని, అంటే వైరల్ అంటే కాదు అని అనుకుంటున్నారు ప్రజల్లో. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే నా చేతిలో ఒక అర్జీ ఉంది, అది చెక్కు కాదు, అర్జీ. అది నేను ఈ రోజు అబద్ధం చెప్పినా ఏదో ఒక రోజు తెలుస్తుంది అది, ఎందుకంటే వీడియోలు వస్తే అందరికి తెలుస్తుంది. ఆ అర్జీ వచ్చేసి నేను ఏ నియోజకవర్గంలో అయితే వెళ్ళానో ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి రాసుకున్నా. అలాగే మా ఆదోని నియోజకవర్గంలో కొంచెం ఆలోచించి కొంచెం విధంగా నేను నా అర్జీలో నేను పెట్టుకున్నా. అది నా పర్సనల్, నేను మహిళల పట్ల, పార్టీ పట్ల నేను అర్జీ రాసుకున్నా. ఆ అర్జీ అన్నకు అందజేసిన. ఆ అర్జీ అన్న చదువుకున్నాడు. నా డేట్ ఆఫ్ మొత్తం ఉంది దాంట్లో అర్జీలో. అది చదువుకొని ఆయన ఇక్కడ ప్యాకెట్ లో పెట్టుకున్నాడు. అది అంతా చూసిన తర్వాతనే నీకేం కావాలని నన్ను అడిగారు, క్వశ్చన్ వేశారు. అంటే పోయిందేమో నాకు సన్మానం జరిగింది, పోయిందేమో నాకు సన్మానం అంటే జరిగింది. పోతూనే అక్కడ ఉన్న అబ్బాయిని పిలిపించాడు, సాల్వ కప్పారు, దండ చేతికిచ్చారు. తర్వాత అది వెంకటేశ్వర స్వామి విగ్రహం శిల్పం నాకు ఇచ్చారు. నేను అన్నా అప్పుడు, అన్న నాకేంది, నేనేంది అన్న, నాకెందుకు ఈ సన్మానం, మిమ్మల్ని కలవడమే నా అదృష్టము అన్న. అదేం లేదులేమ్మా, లేదురా అని దగ్గరకు తీసుకొని సన్మానించారు. సన్మానించిన తర్వాత అన్నకి స్లిప్ ఇచ్చారు. స్లిప్ ఇస్తే చదువుకొని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకున్నారు. తర్వాత అన్న ఉండి, నేను అన్న ఈ అర్జీ ఇచ్చాను, ఇది నా ప్రాబ్లం కాదు, నాలాంటి ఎంతో మంది అభాగ్యుల ప్రాబ్లము నీ దగ్గర చేర్చానన్న, ఈ బాధ్యత నా తీరిపోయింది, మీరు 2 నిమిషాలు వ్యవధిస్తే మీ చెల్లిగా మాట్లాడతాను అన్నాను. చెప్పు తల్లి అని అప్పుడు సంఖలో చేయేశారు. అప్పుడు దగ్గర తీసుకున్నాను. అప్పుడు అన్న చాలా సంవత్సరాల నుంచి నేను మీకు రాఖీ కట్టాలని ఆశపడుతున్నానన్న, మీరు అనుమతిస్తే రాఖీ కడతాను అన్న. కట్టు అని చేయి పెట్టాడు. తెచ్చుకున్నావా అన్నాడు. తెచ్చుకున్నానన్న. కట్టు అని చేయి పెట్టాడన్న. రాఖీ అక్కడ ఉండి తీసుకొచ్చి కట్టేసిన. అప్పుడు ఆయనే నోరు తెరిచి అడిగారన్న, నేను అడగలేదు, ఆ అన్ననే అడిగాడు. నీకేం కావాలి అన్నాడు. అడిగేసరికి నా సొంత సహోదరుడు అడుగుతున్నాడు నా కష్టాన్ని. మెట్టి నుంచి పుట్టి నుంచి వచ్చిన తర్వాత అన్న ఎలా అడుగుతాడో ఆ భావం నాకు కలిగింది. ఆయన నా బాధ అడిగాడు. నా 2 పిల్లల్ని దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఏదో స్కిట్ ఇచ్చాడు, వాళ్ళని మంచిగా చదువుకో అని చెప్పాడు. తర్వాత నేను ఒకటే అడిగిన, అన్నా నేను నిరుపేదరాలిని, కష్టపడి పనిచేసుకుంటున్నా, నా పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలని ఆశపడుతున్నా, కానీ వాళ్ళని చదివించుకునే స్తోమత నా దగ్గర లేదు అంటే అంతే అన్నా నేను చదివిస్తా అన్నారు. నేను చదివించాను కూడా అనలే, నా బాధ చెప్పుకుంటుంటేనే నేను చదివిస్తాలే, నువ్వు బాధపడద్దు, నేను చదివిస్తాను, పిల్లల్ని అప్పుడు దగ్గరకు తీసుకున్నాడు. ఫోటో కూడా మీరు చూస్తే తెలుస్తుంది. ఆ సమయంలో అన్న దగ్గరకు తీసుకున్నాడు. తర్వాత ఇంకా గట్టిగా ఏడ్చేసిన. అంత సంతోషం, అంత ఆనందం తట్టుకోలేకపోయినా ఇంకా ఏడ్చేసిన. ఏడ్చొద్దు, ఇంకేం కావాలి చెప్పురా అన్నాడు. అప్పుడు నేను అన్నను ఒకటే అడిగిన, అన్న నాకు పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది, 13 సంవత్సరాల నుంచి బాడిగింట్లో ఉన్నా, నాకు ఉపాధి లేదు, బెంగళూరులో ఉన్నా. నేను పార్టీ కోసం గత 6 ఏళ్ళకి ఆదోనికి వచ్చేసిన. నేను పుట్టి పెరిగింది ఆదోనిలో, నన్ను బెంగళూరుకి ఇచ్చారు. అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చానన్నా, నాకు సొంత ఇల్లు లేదు అని అనగానే సొంత ఇల్లా నేను చేయిస్తా, నేను కట్టిస్తా, నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడొద్దు, అన్నగా నీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా, ఆర్థికంగా కూడా నీకు ఏదైనా పని ఇప్పించి కూడా నువ్వు బలపడే విధంగా నేను నీ తోడుంటా
అని ఈ 3 హామీలు అంటే తపస్సు చేస్తే కూడా ఒక వరం ఇస్తాడు భగవంతుడు. నాకు 8 రోజులు సైకిల్ తొక్కినందుకు నా అన్న 3 వరాలు ఇచ్చాడు, టకా టకా టకామని. ఇంకొక పెద్దది ఏంటంటే నిజంగా అది ఈ జన్మలో మర్చిపోలేను, రాఖీ కట్టినందుకు మా చెల్లికి పిల్లలకి బట్టలు తీసియండి అని అక్కడ ఉండే యజమానానికి చెప్పారు. అది నాకు ఆగలే, ఇంకా దుఃఖం ఆగలే నాకు. ఎందుకంటే అన్న అంటే ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాన్ని పరిపాలిస్తున్నారు, ఒక అన్నగా ఒక చెల్లి కష్టాన్ని తెలుసుకొని నాకు అన్ని సమకూర్చడానికి ముందుకు వచ్చారు. నిజంగా ఈ జన్మంతా రుణపడి ఉంటాను పవన్ కళ్యాణ్ అన్నగారికి. ఇది నా స్వయం కృషితో పోయా, నేను అన్నను కలవాలని పోయా, ఒక దేవుని దర్శించుకోవాలని పోయా. ఆ దేవుడు నాకు కనిపించి 3 వరాలు ఇచ్చారు. ఒక చెల్లిగా దగ్గరకు తీసుకున్నాడు, ఒక మేనమామగా పిల్లల్ని చదివిస్తానన్నాడు, నడి రోడ్లో ఉన్నానన్నా అంటే నీకు గూడు కట్టిస్తా అన్నాడు. నాకు బట్టలు పెట్టి పుట్టించి నుంచి మెట్టినింటికి బట్టలు పెట్టి ఎలా సారీ గీరి పెట్టి పంపిస్తారో అలా పెట్టి పంపించాడు. చివరిగా మీ కూతురు మీ కొడుకుని అక్కడ తీసుకెళ్లారు కదా, అంటే కూతురు కొడుకుపై ఏమైనా చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? నా కూతురు రారా, నా కొడుకు, వీళ్ళిద్దరిని ఎంత కావాలంటే అంత చదివిస్తా, వీళ్ళ చదువు గురించి నువ్వు భయపడకు అని హామీ ఇచ్చారు. అంటే నివాసం చెప్పారు కదా, అంటే సొంతంగా ఇస్తామని చెప్పారా లేదంటే ప్రభుత్వం ద్వారా? లేదు, అన్ననే తన సొంతంగా నాకు చేస్తానన్నారు. నాకు అవన్నీ ఏం చెప్పలేదండి, ఇల్లు నేను కట్టిస్తా అన్నారు. దానికి పరమార్థం ఏంటో ఇంకా అన్న అన్నాడు, నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అన్నారు, కట్టిస్తాను కూడా అన్నారు. చివరిగా మీ అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు 10 కాలాల పాటు ఉండాలి, ఎందుకంటే ఆయన ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. ఇంకా మా జనసేన అధినేతగా నేను ఆలోచించేది ఏంటంటే ఒక సరైన నాయకుడు, ఒక నిజాయితీ కలిగిన నాయకుడు, ఇలాంటి దుర్మార్గులని తాట తీసే ఒక మగాడు ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అందుకు నిజంగా గర్వంగా ఉంది. అలాంటి ధైర్యవంతుడి దగ్గర మేము పనిచేస్తున్నామంటే మాకు గర్వంగా ఉంది. చివరిగా అంటే మీరు ఇంత సాహసం చేశారు కదా, రాష్ట్రంలో ఎవరైనా మహిళలు ఇలాంటి సాహసం చేయాలని అనుకుంటే అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? అంటే మహిళలు ముందుకు రావాలి, లేదనలేదు, ముందుకు రావాలి. అందరికీ నాలాగే ఆశ ఉంటుంది, సార్ దర్శనం కావాలి. చాలా మంది అన్నారు మా కళ్ళతో నువ్వు పవన్ కళ్యాణ్ చూడమ్మా అన్నారు. పాపం ఎంతో మంది ఆడవాళ్ళు అన్న రాక కోసం అన్నం చూడాలి, కలవాలని చాలా మంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. కానీ దయచేసి పవన్ అన్నని కలవాలి అంటే ట్రై చేయండి, ఏదో ఒక విధంగా ట్రై చేయండి. దయచేసి నాలాగా సైకిల్ మాత్రం తొక్కొద్దండి, ఎందుకంటే అది ఎంత బాధాకరమో ఎంత ఇబ్బందియో అనుభవించాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. ఎవరు దయచేసి సైకిల్ యాత్ర చేయకండి. అలా చూడాలనుకుంటే గ్రూప్గా అంటే ఒక 10 మంది 20 మంది కూడా పాదయాత్ర చేసైనా భగవంతుని దర్శించుకోండి పవన్ కళ్యాణ్ గారిని. కానీ సైకిల్ యాత్ర చేసి రిస్క్ లో పడొద్దండి, అది పాదయాత్రకైనా చాలా రిస్క్. అది. మీ పేరు? నా పేరు రాజేశ్వరి, ఆదోని నియోజకవర్గం.